యోసేపును ఎంతమంది అమ్మేశారండి? 10 మంది వాళ్ళ అన్నదమ్ములు అందరూ అమ్మేశారు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడ నుంచి వీడి పీడ వదిలిపోయిందిరా అనుకున్నారంతే. గుర్తుపెట్టుకో సోదరా సోదరి, జాగ్రత్తగా విను. ఎదుటి వ్యక్తి పడిపోయినప్పుడు, ఎదుటి వ్యక్తి ఏదైనా నష్టం వచ్చినప్పుడు, ఎదుటి వ్యక్తికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు సంకల బాదుకోవద్దు. బాదుకున్నావా రేపు వాడికే నువ్వు దాసుడుగా మారుతావు, వాళ్ళకే నువ్వు పనివాడిగా అయిపోతావు, దాస్యంగా మారుతావు. మారతావు. నా దేవుడు చేస్తాడు అలాగే. ఎదుటివారి పతనం, ఎదుటివారి నాశనం, ఎదుటివారి యొక్క వాళ్ళ యొక్క ఏదైనా కోరుకుని ప్రయత్నం చేసే ఆలోచన నీలో పుట్టిందా, వాళ్ళకి నిన్ను దేవుడు దాస్యంగా మారుస్తాడు.